ఇది సమాజం తలదించుకునే ఘటన. అవును, కొడుకును పెంచాల్సిన కన్న తల్లే కాలయముడిలా మారింది. మేడ్చల్ జిల్లా బౌరంపేటలో జరిగిన ఒక దారుణం ఇప్పుడు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. 2 నెలల పసికందు అని కూడా చూడకుండా ఆ చిన్నారిని మంటల్లో వేసి చంపేసిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. అంతేకాదు, బాలుడు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి మరీ పొయ్యిలో పడేసింది. బౌరంపేటలోని స్పీడ్ సానరెల్లి బిల్డింగ్లో ఈ ఘోరం వెలుగు చూసింది. అయితే ఈ దారుణాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసిన భవన నిర్మాణ సంస్థ సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా 2 నెలల పసికందరు ఓ తల్లి అత్యంత క్రూరంగా అంతమొందించింది. బౌరంపేటలోని స్పీడ్ సానరెల్లి బిల్డింగ్లో ఈ పాశవిక ఘటన చోటు చేసుకుంది. బాలుడు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది ఆ కన్నతల్లి. అయితే ఈ ఘోరం జరిగిన విషయాన్ని సదరు భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ తల్లి అంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటి, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన తెలిసింది, విజిట్ చేసినాము. సీన్ చూస్తే మాత్రం అట్లనే ఉంది. అమ్మతో మాట్లాడుతున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. అట్లా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది, అంత కష్టమే వచ్చింది. లేకపోతే మానసిక పరిస్థితి బాగుందా లేదా అన్ని కొనుగోలు కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం. వాళ్ళు గత 1 మంత్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుసు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ సండ్రిల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ లో పనిచేస్తారని గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది, నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో లవ్ మ్యారేజ్. మమతాది 22 years, ఆ బాబు 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కూడా చూడకుండా 2 నెలల పసికందును ఆ తల్లి అత్యంత క్రూరంగా అంతమొందించింది. బౌరంపేటలోని స్పీడ్ సానరెల్లి బిల్డింగ్లో ఈ పాశవిక ఘటన చోటు చేసుకుంది. బాలుడు ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు కట్టేసి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది ఆ కన్నతల్లి. అయితే ఈ ఘోరం జరిగిన విషయాన్ని సదరు భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తుందని చెప్పాలి. సమాచారం అందుకున్న దుండగల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలుడు మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ తల్లి అంతటి దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలేంటి, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే 9 మాసాలు మోసి కనిన తల్లి ఎందుకు అంతటి దారుణానికి ఒడిగట్టింది? 2 నెలల పసికందు చూడ్డానికి కూడా ఎంతో క్యూట్గా ఉంటారు చిన్నపిల్లలు. అంతటికి కన్న బిడ్డను ఆ విధంగా పొయ్యిలో వేసి సజీవ దహనం చేసేందుకు ఆమెకి చేతులు ఎలా వచ్చాయి? అసలు ఎవరైనా ఆమెను బెదిరించారా, లేకపోతే ఎందుకు దీని వెనక ఎవరైనా ఉన్నారా? అంతటి దారుణానికి తల్లి ఎందుకు ఒడిగట్టింది అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఏడవకుండా కూడా, ఏడిస్తే ఒకవేళ బయటకు సౌండ్ వచ్చి ఎవరైనా చూస్తారేమో అని చెప్పి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి అత్యంత కిరాతకంగా ఆ బిడ్డను కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది ఆ తల్లి. ఈ ఘటన అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి ఘటనలు చాలానే జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రజెంట్ సభ్య సమాజం తలదించుకునేలా కన్న తల్లే, 9 మాసాలు మోసిన కన్న తల్లే ఆ 2 నెలల పసికందును ఆ విధంగా పొయ్యిలో వేసి
సజీవ దహనం చేసింది. ఒకవేళ తల్లి మానసిక స్థితి బాగలేక ఆ విధంగా చేసిందా, లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాలి. సో మనం చూస్తూ ఉన్నాం, ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేటలో చోటు చేసుకుంది. ఆ కట్టెల పొయ్యికి సంబంధించి ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో, నివాసం ఉంటున్నారో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. దుండిగల్ పోలీసులు అక్కడ ఘటనా స్థలికి చేరుకుని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అక్కడంతా కూడా కట్టెల పొయ్యికి సంబంధించిన ఆనవాళ్ళు మనం గమనించవచ్చు. మట్టితో చేసి ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఆ కట్టెల పొయ్యిలో అత్యంత దారుణంగా పోలీసు వారు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళకు కూడా ఎంత అమానవీయంగా అనిపిస్తుంది, వాళ్ళకి పాపం అనిపించే విధంగా కూడా వాళ్ళ ఫేస్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళు గమనించారు. ఆ స్థలిని అంతా కూడా క్షుణ్ణంగా కూడా పోలీసులు పరిశీలించారు. ఆ బౌరంపేటలో కన్న బిడ్డను ఆ తల్లి ఎంత కిరాతకంగా కూడా చంపిందనేది మనం చూడొచ్చు. ఆ తల్లి ఫోటో కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మమత తల్లి, ఆమె వయసు కూడా 20 నుంచి 25 వరకు కూడా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఆమెను చూస్తుంటే ఒకవేళ ఎందుకు ఆ విధంగా చేసింది ఆ తల్లి? ఎవరు కూడా కన్నబిడ్డను ఎంతో ఆప్యాయంగా, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఎంతో అంటే తమ ప్రాణం కన్నా ఎక్కువగా కూడా కన్నబిడ్డలను భావిస్తూ ఉంటారు తల్లి. అయితే మమత ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? 2 నెలల పసికందును, అంటే అభం శుభం ఏమీ తెలియదు వాళ్ళకి, ఏం చేయాలో ఎట్లా ఏంటి అనేది కన్న తల్లి తప్ప, తల్లి స్పర్శ తప్ప వాళ్ళకి ఏమీ కూడా అంత చిక్కదు. తల్లి స్పర్శ తాకగానే ఏడ్చే వాళ్ళు కూడా ఏడుపు ఆపేస్తుంటారు పసిబిడ్డలు. మరి అటువంటి వారిని 2 నెలల పసికందును చంపడానికి ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయి? అసలు తల్లేనా, కన్న తల్లేనా కాదా అన్న అనుమానం కూడా అందరికీ వచ్చే విధంగా కూడా ఆ సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎంతటి చిన్న పసిబిడ్డను, 2 నెలల పసిబిడ్డ అంటే పక్కవారి పిల్లల్ని కూడా ఎంతో ఆప్యాయంగా చూస్తూ ఉంటాం. చిన్న బిడ్డ అంటే ఎంతో ముద్దుగా దగ్గరికి తీసుకుని వారిని ఆప్యాయంగా హత్తుకుంటాం, గుండెలకి హత్తుకుంటాం. అట్లాంటిది కన్న బిడ్డను ఆ విధంగా చేయడానికి ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయి? అసలు ఆ తల్లి కన్న తల్లేనా, లేకపోతే ఆమెకి ఏమైనా మానసికంగా ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం కనుక ఉంటే తండ్రి పక్కన ఉండి గమనించాల్సి ఉంటుంది. కానీ ఈ ఘటన జరుగుతున్నప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? అసలు ఆ బిల్డింగ్ యాజమాన్యం ఎందుకు దీన్ని అంత గోప్యంగా ఉంచాయి అన్న అనుమానాలు అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. 2 నెలల పసికందు అంటే అభం శుభం ఏమీ తెలియదు, ముక్కు పచ్చలారని ఆ పసికందును ఆ తల్లి ఎందుకు ఆ విధంగా దహనం చేసింది, సజీవ దహనం చేసింది? ఇదందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది. అందరూ కూడా సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చూస్తున్న మనకే ఇలా అనిపిస్తుందంటే ఆ తల్లి ఎందుకు అంత క్రూరంగా బిహేవ్ చేస్తుంది? ఈ క్రూరంగా బిహేవ్ చేయడానికి వెనక ఎవరైనా ఉన్నారా? ఏదైనా బలమైన కారణం ఉందా? ఎంతటి బలమైన కారణం ఉన్నా ప్రాణాలకు తెగించి కూడా బిడ్డల్ని కాపాడుకుంటుంటారు. మనం చూస్తూ ఉంటాం, చాలా జంతువులు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, కన్న బిడ్డ కోసం ఎంతలానో పోరాడుతూ ఉంటారు, ఎంతగానో ఫైట్ చేస్తూ ఉంటారు. చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా తమ పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంతకైనా కూడా తెగిస్తూ ఉంటారు. అటువంటిది ప్రాణాలు అడ్డుపెట్టైనా ఒకవేళ ఆమె వెనక ఏదైనా బలమైన కారణం ఉంటే తన ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను కాపాడాల్సి ఉంటుంది. కానీ తల్లే ఆ విధంగా బిడ్డను సజీవ దహనం చేసిందంటే ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఆమె తల్లేనా? అంత క్రూరంగా ఎలా బిహేవ్ చేయగలిగింది అన్నది అందరినీ కూడా ఆలోచింపజేస్తూ ఉంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని బౌరంపేటలో చోటు చేసుకుంది. ప్రజెంట్ దుండిగల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అక్కడ ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు.